వారికి కూడా వివాహం జరుగుతుందని, ఐదవతనం గట్టిపడుతుందని చెప్తూ ఉంటారు. అలా ఇక్కడ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అనేటువంటిది రోగహరణము, ఆయుష్ వృద్ధి చేయడం అనేటువంటి శక్తి కలిగిన నామములు ఈ రెండు నామముల్ని సంపుటితం చేస్తూ, ఎలాగో అంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, ఆ శ్లోకం మొత్తం చెప్పుకున్న చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. ఈ శ్లోకానికి మునుపు ఈ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణ అని శ్లోకం పూర్తవగానే మళ్ళీ ఈ వాక్యం అంటూ, అలా మొత్తం 182.5 శ్లోకపాదములకు అనడం ఒకటి, లేదా 365 పాదాలకు అనడం ఒకటి. రెండు రకాల ప్రయోగాలు ఉన్నాయి. ఇవి చేసి ఎటువంటి వ్యాధి నుంచైనా బయటపడవచ్చు. అంత శక్తివంతమైన నామములు రెండూ కూడా. లేదా విడిగా ఉపాసన చేసే పద్ధతి, ఒక్కొక్క దానికి మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు మనం లెక్క పెట్టుకుంటూ ఉంటే జపం చేసి ఫలితం పొందగలిగిన నామాలు ఎన్నెన్ని చెప్పుకున్నాము. ఏ నామానికి ఆ నామమే అటువంటిది. అంతేకాదు అంతసేపు నామాన్ని